దేవరా పార్ట్ 1 రిలీజ్ అయింది. మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత దీనికి పార్ట్ 2 ఎందుకు? అసలు మనం ఎందుకని పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అనిపించింది. దానితో పాటు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకోటి అనిపించింది. దీనికి సెకండ్ హాఫ్ అసలు ఎందుకురా అనిపించింది. ఎందుకంటే ఇంటర్వెల్‌తోనే మూవీ మొత్తం అయిపోయింది కాబట్టి ఇంక ఇంటర్వెల్ తర్వాత మూవీ ఎందుకు అనిపించింది. అసలు ఇలా ఎందుకు అనిపించింది? దీనికి కారణం ఏంటో తెలుసుకోబోయే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. దానితో పాటు ఈ వీడియో లైక్ చేసి కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. దేవరా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మరీ ఆచార్య అంత రాడ్ అయితే కాదు కానీ పర్లే, ఒక రకమైన రాడ్డే ఇది కూడా. అంటే దేవరా మూవీ ఇంటర్వెల్ వరకు డీసెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ వరకు మంచి మంచి సీన్స్‌తో, మంచి మంచి సాంగ్స్‌తో, మంచి ఫైట్స్‌తో డీసెంట్‌గా అయితే వెళ్తూ ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్‌కైతే ఇంక అయిపోయింది కదా స్టోరీ. ఇంకెందుకు సెకండ్ హాఫ్ అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవుతారయ్యా. మరీ ల్యాగే ల్యాగు. ఎంత సాగదీశారు. చాలా వరకు సాగదీసి ఇంకా మూవీని క్లైమాక్స్‌కి తీసుకెళ్లారు. క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్‌ని అయితే అనౌన్స్ చేస్తారు. అసలు ఫస్ట్ పార్ట్‌కే సెకండ్ హాఫ్ అనవసరం అనుకుంటే, మళ్ళీ ఫస్ట్ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది చాలా దారుణం కదా అనిపించింది నాకైతే. అంటే అక్కడ సెకండ్ పార్ట్ కోసం మనం వెయిట్ చేయడానికి ఎటువంటి ఎక్స్ ఫ్యాక్టర్ అయితే లేదు. అంటే ఇప్పుడు మనం 'బాహుబలి' మూవీలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యామో, ఇక్కడ 'దేవరా' మూవీలో అటువంటి ఎక్స్ ఫ్యాక్టర్ అయితే లేదు. అసలు మనం ఎందుకని సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి అన్నదాని కోసం అయితే వీళ్ళ దగ్గర ప్రాపర్ పాయింట్ అయితే లేదనమాట. బట్ అయినా కూడా సెకండ్ పార్ట్‌ని అయితే అనౌన్స్ చేశారు. సరే, అనౌన్స్ చేశారు. ఓకే, బాగుంది. మరి ఫస్ట్ పార్ట్ సంగతి ఏంటి? అసలు ఫస్ట్ పార్ట్‌లోనే స్టోరీ ఏం చూపించలేదు. ఇంకా సెకండ్ పార్ట్‌లో ఏం చూపిస్తారో నాకైతే అర్థం కావట్ల. ఫస్ట్ పార్ట్‌లో వీళ్ళు చూపించిన స్టోరీ ఒకటే ఒకటి. భైరవ్ వచ్చేసి అందరు ఆఫీసర్స్‌ని చంపేసి నేనైతే స్మగ్లింగ్ చేస్తా అంటాడు. బట్ దేవరా మాత్రం అవేమొద్దు, చంపొద్దు, ఏమొద్దు, మనం కూల్‌గా ప్రశాంతంగా అయితే మనం స్మగ్లింగ్ చేసుకుందాం అంటాడు. దాని తర్వాత భైరవ్ ఎలాగో ఒప్పుకోకుండా అందరం చంపేస్తూ ఉంటాడు. దేవరా అతన్ని అడ్డుకుంటూ ఉంటాడు. ఇంక అంతకు మించి ఏముండదు. ఇంక ఇదే మన మూవీలో చూసేది. ఇంతకు మించి మూవీలో చూడడానికి ఇంకేం లేదు. ఇది అందరికి తెలిసిందే. ట్రైలర్ చూసినప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటది. కాకపోతే మూవీ చూసిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అర్థమవుద్ది. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. మూవీలో అయితే స్టోరీ గురించి అయితే ఇది. ఇంకా మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది బీజీఎం గురించి. అనిరుద్ గారైతే నిజంగా చాలా మోసం చేశారు ఈసారి మాత్రం. మూవీలో కొన్ని సీన్ల దగ్గర తప్పిస్తే ఇంకా రెస్ట్ ఆఫ్ ది మూవీ మొత్తం బీజీఎం వరకైతే ఏం లేదు. బట్ సాంగ్స్ అయితే పర్లేదు, బానే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ బీజీఎం మాత్రం దెబ్బేసేసింది. ఇంక మనం ఏం చేయలేం. అనిరుద్ గారి మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ ఏంటి సార్ ఇలా చేశారు మీరు? సర్లేండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో జాహ్నవి కపూర్ గారి అసలు ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదు. ఆమెని జస్ట్ సాంగ్స్ కోసం పెట్టుకున్నారో, లేకపోతే ఆ క్రింజ్ కామెడీ కోసం పెట్టుకున్నారో నాకైతే తెలీదు కానీ ఆమెను తీసుకొని అనవసరం. ఆల్సో సైఫ్ అలీ ఖాన్ గారిని కూడా సరిగ్గా అయితే యూజ్ చేసుకోలేకపోయారు. ఏదో విలన్ పెట్టారు కానీ ఆయనదేం ఉండదు పాపం పెద్ద మూవీలో. ఇంక ఎన్టీఆర్ గారిది కూడా ఏమన్నా ఉందా అంటే ఎన్టీఆర్ గారు కూడా నాకెందుకు ఈసారి డిసప్పాయింట్ అయింది. యాక్టింగ్ వైస్‌గా ఎలాగో మనం ఎన్టీఆర్ గారిని ఏలైతే చూపియలేం. బట్ డైలాగ్ డెలివరీ మాత్రం అస్సలు నచ్చలా నాకెందుకు. ఎందుకు ఆ గొంతు బిగబట్టి ఆ డైలాగ్ అలా ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లా. ప్రతి సీన్‌కి, ప్రతి షాట్‌కి అలాగే చెప్పారు. అంటే దేవరా క్యారెక్టర్‌కి అలాగే చెప్పాడు. వరా క్యారెక్టర్ కూడా అలాగే చెప్పాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. సో, డైలాగ్ డెలివరీ మాత్రం ఈసారి బూస్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఎన్టీఆర్ గారు డైలాగ్స్ అనేవి చాలా బాగా చెప్తారు. బట్ ఈ మూవీలో ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు. కొరటాల శివ గారు అలా చెప్పించుకున్నారో, లేకపోతే ఎన్టీఆర్ గారు కావాలని అలా చెప్పారో ఐ డోంట్ అండర్‌స్టాండ్. సర్లేండి. ఇంక దాని గురించి పక్కన పెడితే ఇంక ఫైనల్లీ కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఎందుకులేండి, ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనైతే వదిలేద్దాం. ఇంకా ఫైనల్‌గా వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఉన్న దాంట్లో అయితే ది బెస్ట్ అయితే ఇచ్చారు. సర్లే, వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా ఓవరాల్‌గా దేవరా మూవీ రివ్యూ అయితే అది. మీరు పోవాలంటే వెళ్ళండి. మూవీ అయితే మరీ వరస్ట్‌గా అయితే లేదు. చూడొచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్‌లీ వెళ్ళిపోండి మూవీకైతే. మీకైతే కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగా నచ్చుతాయి. సో, మూవీకైతే వెళ్ళండి. మూవీని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా అది మరి దేవరా మూవీ రివ్యూ అయితే. ఒకవేళ మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి, వీడియో లైక్ చేసి, ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని ఇంకా సుఖంగా ఉండండి.